రోజు కూడా చోటు ఇవ్వాల. రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చున్నా, ఒకటే దుఃఖం, ఏడ్పు వస్తుంది. నా తల్లిదండ్రులకి జ్ఞాపకం వస్తున్నారు. ఇలా చచ్చిపోయినట్టుగా నా శవాన్ని తీసుకెళ్లి ఇంటి దగ్గర పండుకోబెట్టారు. నా తల్లి పరుగెత్తుకుంటా వచ్చి, అయ్యా ఎందుకు ఇటువంటి పని చేసావు? నిన్ను నవమాసాలు మోసి కన్నది ఎలా చూడటానిక? ఏదో ఒకటి చేసి బతికించుకుంటావన్నావు కదా. నిన్ను నవమాసాలు మోసింది ఇలా చూడటానికి కాదయ్యా. ఒక్కసారి కళ్ళు తెరిచి అమ్మా అని నోరారో పిలువయ్యా. నా ఆయుష్ కూడా పోసుకొని నువ్వు 100 సంవత్సరాలు 100 ఏళ్ళు బతకాలని ఆశపడ్డానే. నిన్ను ఒక ఇంజనీర్గా చూడాలని, నిన్ను ఒక ప్రయోజకుడిగా చూడాలని ఆశపడ్డానే. ఈ తల్లికి ఎందుకు ఇంత రోదన మిగిల్చావు? ఒక్కసారి లేరా, లేచి అమ్మా అని పిలవరా అని వాళ్ళు ఏడుస్తూ ఉంటున్నారు. మా నాన్న నా కాళ్ళ దగ్గర కూర్చుకుని,